రాజకీయాల్లో ప్రతిపక్షాలతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం చూశామని 13న గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడడం చూస్తారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మరి సీఎం రేవంత్ గెలుస్తాడా, ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ గెలుస్తాడా అనేది చెప్పలేమని, ఇద్దరూ కలిసి మంచి ఆటను చూపిస్తారని వాకిటి శ్రీహరి అన్నారు. ఇప్పుడు తెలంగాణలో గొప్పగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ చూడలేక ప్రతిపక్షాలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నాయంటున్న వాకిటి శ్రీహరితో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా కొనసాగుతుంది. మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్, గతంలో చంద్రబాబు నాయుడు విజన్ 2020 అన్నాడు, సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మీ ముఖ్యమంత్రి విజన్ 2047 అంటున్నారు. మీరు కూడా సక్సెస్ అవుతారని ఏమన్నా నమ్మకం ఉందా? మా ముఖ్యమంత్రి ఒక స్పోర్ట్స్ ప్లేయర్, ఆయన ఫుట్బాల్ ప్రేమికుడు. రాజకీయాలలో ఫుట్బాల్ ఆడి ఏ విధంగా గెలిచాడనేది అందరికీ తెలుసు. ఇప్పుడు మెస్సీతో, ఇంటర్నేషనల్ ప్లేయర్ మెస్సీతో కూడా ఫుట్బాల్ ఆడబోతా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వీక్షించాలి. ఇంకా వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళు ప్రేక్షకులాగా వీక్షించి అది మేము చేయలేదు, మేము ఆడలేదు కానీ అని అనుకోవాలి తప్ప చేసేందుకు ఏముండదు. ఇక వాళ్ళ కామెంట్స్ గురించి నేను దానికి కౌంటర్ ఇవ్వడం అనేది నేను ఎందుకో వద్దనుకుంటున్నా. 100% తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా అబ్బురపోయే విధంగా ఈరోజు సమ్మిట్ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ఈరోజు ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రపంచ స్థాయిలో తెలంగాణలో కూడా చేయగలుగుతారా, తెలంగాణలో ఇంత అద్భుతంగా చేశారనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్న ఈ తరుణంలో మనం వాళ్ళ గురించి చేయడం కరెక్ట్ కాదేమో, కానీ ఆయనకు తెలుసు ఆయన ఫుట్బాల్ ప్లేయర్గా ఆయన రాజకీయాల్లో ఎట్లా ఆడాడు. 13వ తారీఖు గ్రౌండ్లో మెస్సీ గారితో ఆడుతూ ఉన్నారు. మెస్సీ గారితో కూడా ఆడేంత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి ఎవరో కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అందరం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, తెలంగాణ ఇది మనది, ఈ గడ్డ మనది. తెలంగాణ గురించి అద్భుతాలు జరుగుతున్నప్పుడు దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తాము చేయలేదు, ఇంకొకరు చేస్తూ ఉంటే దానికి ఏదో అడ్డకాలేసి ఏదో మాట్లాడి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయొద్దు. ఇది సరాసరి తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళ అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, తెలంగాణ రైజింగ్, తెలంగాణ అన్ని రంగాల్లో 2036లో 2047లో ఏ విధంగా ఉండబోతుందో అని చూపించడానికి ఒక విజన్ డాక్యుమెంట్ ఇస్తా ఉన్నాం. దాని ప్రకారంగా తెలంగాణ అభివృద్ధి చెందుతే విషయంగా పరిపూర్ణంగా మా కార్యాచరణ కూడా ఉంటుందని తెలియజేస్తాం. మీ విజన్ ఏంటి? 2047 వరకు తెలంగాణలో స్పోర్ట్స్ పాలసీ కానీ స్పోర్ట్స్ సెక్టర్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? కరెక్ట్, మీకు డాక్యుమెంట్ సాయంత్రం పాలసీతో పాటు డాక్యుమెంట్ ఇస్తాం. దాంట్లో స్పష్టంగా ఏ టైంలో ఏది చేస్తా ఉన్నాం, ఇక్కడ ఉన్న గ్రౌండ్స్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కోచ్ల్ని, ఇంకా రకరకాల 36 గేమ్స్ తీసుకున్నాం. ఇంకా గేమ్స్ ఏవి తీసుకోవాలి, ఏ స్థాయిలో తెలంగాణ ప్లాట్ఫామ్ మీద ఇంటర్నేషనల్ ప్లేయర్ని ఆడిపియాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాం. డెఫినెట్లీ విల్ డూ ఇట్. సార్, మెస్సీకి రేవంత్ రెడ్డికి మ్యాచ్ అవుతుంది కదా, మెస్సీ టీం గెలుస్తుందా, రేవంత్ రెడ్డి టీం గెలుస్తుందా? మీ అంచనాలు ఏంటి? ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఎవరు గెలుస్తారనే కంటే ఇద్దరు కలిసి మంచిగా ఆడతారేమో చెప్పగలుగుతారా? ఇది మొత్తానికి అయితే మెస్సీతోని ఆడే మ్యాచ్ కోసము వీక్షకులందరూ ఎదురు చూస్తున్నారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు 2047 వరకు తెలంగాణ క్రీడల విభాగంలో అగ్రగామిగా నిలుస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు వినోద్, సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.